హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ చనా దాల్ కర్రీ అండి. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లో అయితే చాలా బాగుంటుంది. లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే, ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, చపాతీ పుల్కా ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బీరకాయని 1/2 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి మాకు కావాల్సిన సైజులో చాప్ చేసి తీసుకున్నాను. ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక బౌల్లో నేను 1/2 కప్ వరకు శనగపప్పుని నానబెట్టి తీసుకున్నాను. 1 అవర్ వరకు నానబెట్టి తీసుకోవాలి. ఇవి దగ్గరగా 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇవి నానబెట్టేసుకున్న చనాదాల్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చిమిర్చిని చాప్ చేసి తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 4-5 లవంగా, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత ఇందులో మేము చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన శనగపప్పుని వేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా సాటే చేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అంతా పోయి ఇందులోని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ సాటే చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి మేము చాప్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మేము సాటే చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టొమాటోస్ తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేస్తూ టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని మేము కట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఏమైనా చేదుగా ఉన్నాయేమోనని. ఇలా వేసుకున్న బీరకాయ ముక్కల్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా బీరకాయ ముక్కలకి పట్టేలాగా. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. యాడ్ చేయకుండా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ కోసం. మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి మొత్తం కూడాను బాగా కలుపుకోవాలి. అంతా కూడాను ఈవెన్గా కుక్ అయ్యేలాగా కలిపేసుకొని మళ్ళీ కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. అలా కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని చనాదాల్ని శనగపప్పు చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. సాఫ్ట్గా అయిపోయిందో లేదో. శనగపప్పు ఒకసారి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి మాకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. కారం అయితే మాకు స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కవర్ చేసేసి బాగా దగ్గర పడే వరకు అంతా అందులోని మాయిశ్చర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. కవర్ చేసేసి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మేము ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ని కూడా అవసరం బట్టి యాడ్ చేసేసుకొని కవర్ చేసేసి ఇదంతా ఆయిల్ అంతా కూడాను కొంచెం పైకి తేలే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మేము కావాలనుకుంటే ఈ కర్రీని కుక్కర్లో వేసైనా సరే కుక్ చేసుకోవచ్చు. 2 విజిల్స్ ఇచ్చేస్తే సరిపోతుందండి. మొత్తం సాటే చేసేసుకున్న తర్వాత చూడండి, బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, చపాతీ పుల్కా ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే అందరికీ చాలా బాగా నచ్చుతుందండి.
మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.